వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం బస్రా నావికుడు వాడి కథ చెప్పుకుంటా ఉన్నాం. కొండ మీద ఆగిపోయాడు, పడవ మాత్రం గట్టుకొచ్చేసింది, వెళ్ళిపోయింది. ఆ, సరే, ఇతను ఏం చేస్తాడు? ఏదో అట్లా నడవటం మొదలుపెట్టాడు. కొండ మీద దిగాడు, కొండ దిగాడు. సముద్ర తీరం వెంబడి నడుచుకుంటూ పోతున్నాడు. మధ్యలో కొండలు మిట్టలు ఏవో ఉన్నాయి. ఇతనికి దూరంగా ఒక ఎర్రటి బట్టలు చుట్టుకున్న వాడెవడో ఒకడు కనపడ్డాడు. అది ఎలా ఉంది? ఒక పచ్చిక బయలు లాంటిది ప్లేస్. పొడుగాటి వాడు 7 అడుగులు ఉన్నాడు ఏకంగా. ఆ వింతగా ఉంది ఆకారం. దగ్గరికి వెళ్ళి చూస్తే మనిషేవాడు. 7 అడుగులు, ఇతను 6 అడుగులు ఉన్నాడు, 6 పైన ఉంటాడు, అది 7 పైన ఉన్నాడు. ఒక శాలువా లాంటిది కప్పుకున్నాడు, పెద్ద కర్ర ఒకటి పట్టుకున్నాడు, గొర్రెలు మళ్ళేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెల్ని తిప్పుకుంటున్నాడు. తిప్పుకుంటుంటే కనపడేసరికల్లా ఎవరు నువ్వు ఏమిటి అని అడిగితే ఇదన్నాడు. అనేసరికల్లా సింహం నోట్లో నుంచి తప్పుకున్నావంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి, నేను కనపడ్డం నీకు ఇంకా అదృష్టం, రా నేను నిన్ను రక్షిస్తానని పిలిచాడు. ఎవడో ఒకడు మనలాంటి మనిషి ఒకడు కనపడితే ఇంకా అంతకంటే ఏముంది? నా ఇల్లు వాకిలి ఇక్కడే ఉన్నాయి అనేసరికి ఇతనేమనుకున్నాడు, ప్రస్తుతం ఇప్పుడు తిండి లేదు, ఆ పడవలో చివరి 3 రోజులు తిండి లేదు, పడవ వెళ్ళిపోయి అప్పుడే 2 రోజులు గడిచిపోయింది, ఆకలి, ఏదో దుంపలు ఒకటి ఎర్ర పీక్కు తిన్నాడు కానీ ఏం చాలటల్లా. ఈ గొర్రెలు అవి ఉన్నాయి అంటే ఎవరి దగ్గరైనా వాళ్ళ గ్యారంటీగా గింజలు ఉంటాయి, వాళ్ళ దగ్గర పాలు ఉంటాయి, గొర్రెపాలు ఉంటాయి కదా. కాబట్టి ఏదో మజ్జిగో పాలో తిండో పదార్థం దొరుకుతుందని వాళ్ళ వెనకాల పడి వెళ్ళాడు. అమ్మయ్య బతికిపోయాను అనుకున్నాడు. అతను తన దగ్గరికి తీసుకుపోయాడు. తీసుకెళ్ళి ఎట్లా ఉంది, అది ఒక కొండ లాగా కనపడుతోంది. పెద్దగా బందెల దొడ్డి లాంటిది ఒక దొడ్డు ఉంది. గొర్రెలన్నిటినీ అందులోకి తోలేడు. పెద్ద పెద్దవి ఎంత గొర్రెలు, కొండ గొర్రెలు అవటం వల్ల మన పొట్టేళ్ళు ఉంటాయి చూడు, ఇంతెత్తు బలంగా, గొర్రెలే అంతంతున్నాయి. ఇంకా అందులో మగవి ఇంకొద్దిగా బలిష్టంగా ఉన్నాయి. ఒక సుమారైన మనిషి వాటి మీద కూర్చుని స్వారీ చేయొచ్చు, అంత దిట్టంగా ఉన్నాయి. ఆ కొండ మీద గడ్డి తింటంతో. అయితే ఏమైంది, ఇతన్ని లోపలికి ఈ లోపలికి వెళ్ళని ఇంకొక గేట్, ఒక కొండరాయి లాంటిది అడ్డం పెట్టింది. ఆ కొండరాయి తీశాడు. ఇతన్ని నువ్వు లోపలుండు అని లోపలికి పంపించాడు. అంతకుముందు అతను పెట్టిన తిండేదో కాస్త అంత తిన్నాడు. లోపల చూస్తే ఓ 15 మందో 12 మందో ఉన్నారు. అందరూ ఏడుపుగొట్టుగా ఏడుచుకుంటూ కూర్చుని ఉన్నారు అక్కడ. అయ్యో, కాంతపాటి ఇదేమిటి, వీళ్ళు ఎవరు, ఎందుకు ఏడుస్తున్నారు? అందులో ఒకడు బోరమని ఏడుస్తూ, నువ్వు ఇంకొకడికి వచ్చావా ఇక్కడివి, ఇంకోడివి, వీడికి ఆహారం అవ్వటానికి మాతో పాటు అన్నాడు. అనగానే వీడు తెల్లపోయాడు. అదేమిటి, వాడు ఆ మనుషుల్ని తింటాడా అన్నాడు. అనేసరికల్లా అక్కడ లోపల ఏడుపు కొట్టుబడి చెప్పాడు, వీడు నరరూప రాక్షసుడు, అదే కాదు నరమాంస భక్షకుడు కూడాను. వీడు రోజు ఇక్కడ ఈ పడవల మీద అక్కడ పడవలు పగిలిపోయి ఆ ద్వీపాలు చేరిన వాళ్ళని మోసుకొస్తాడు, వాళ్ళని ఇక్కడ పెడతాడు, రోజుకొకరిని చొప్పును విరుచుకు తింటాడు. ఏదో పెద్ద పడవ పగిలిపోయి 3 మంది చేరాము ఇక్కడ, మమ్మల్ని ఒక్కళ్ళని తింటున్నాడు. వాడు తప్పించుకోనివ్వడు, వాడు మనకంటే ఎత్తు, మనకంటే స్పీడ్గా పరిగెత్తాడు, వాడి చేతులు మన కాళ్ళకంటే పొడుగు. అనేసరికి వీడికి అర్థం కాలే ఏం చేయాలో. ఇది వీడి లోపల కూర్చుని వీళ్ళందరూ కుశలం కనుక్కుని మాట్లాడే వాళ్ళంతా ఏడుపు కొట్టు మొహాలాగా ఏడుచుకుంటూనే ఉన్నారు. ఉన్నట్టుండి ఆ కొండరాయి తెరుచుకుని ఆ ఎర్రబట్టలు కట్టుకున్న వాడు లోపలికి వచ్చి వీళ్ళల్లో ఒక మనిషిని ఒడిసి పుచ్చుకుని బయటికి లాక్కెళ్ళి భక్షించి వాడి దారిని వాడు పడుకున్నాడు. పడుకునేసరికి వీడికి ఏం చేయాలో తెలియదు. పారిపోవాలనుంది ఫవారిస్కి. వాళ్ళందరికీ చెప్పాడు, వాడు ఒక్కడు, మీరు 10-12 మంది ఉన్నారు, నేను కూడా ఉన్నా, నేను ఇప్పుడే వచ్చా, నేను బలంగానే ఉన్నా, మీరంటే ఏడ్చేడ్చి 4 రోజుల నుంచి శుష్కించిపోయినారు, నేను అట్లా లేను, నేను తెలివిగా ఉన్నా, పారిపోదాం, సముద్ర తీరానికి చేరే దారి నాకు తెలుసు, నేను అక్కడి నుంచే నడిచి వచ్చాను, నేను నావికుడిని, దారులు మర్చిపోయేవాడిని, ప్రయాణికుడు కాదు, వాళ్ళంతా ప్రయాణికులు, భయపడి చేస్తారు. నావికుడు వేరు, వాళ్ళు ఏంటంటే కష్టాలకు ఎదురెత్తడం వాళ్ళకి అలవాటు, చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకుంటారు, బట్ ప్రాక్టీస్ ఉంది అని ఎంత చెప్పినా వాళ్ళు వినలే. వాళ్ళు ఎవ్వరూ దానికి ఇచ్చగించలు. ఇంకేముంది, చచ్చిపోవడానికి సిద్ధపడి ఏడ్చుకుంటూ కూర్చుని ఉన్నారు. అయితే ఇతను ఏం చేశాడు, బాగా ఆలోచించి అటు ఇటు చూస్తే ఏవో చిన్న పొన్న సాధనాలు దొరికితే వీడు దానికి ఇంత చిన్న చిన్న తీగలు లాంటివి దొరికితే ఆ 3-4 తీగల్ని మేలేసి ఇట్లా పదునైన ఆయుధాలుగా 2 ఆయుధాలుగా చేసుకున్నాడు. మర్నాడు
ఈ కొండరాయి తీసుకుని వాడు లోపల రాగానే ఈ ఫవారీసు ఒక్క ఎగిరి వాడి మీదకి ఎగిరేసి వాడిని సందిటి పట్టి పైకి ఎగబాకి ఆ 2 కళ్ళు పొడిచేశాడు వాడివి. వాడు రక్తం గారుతున్న కళ్ళతోటి వీని కిందకు వదిలేసి ఫవారీస్ని అమ్మోయ్ బాబోయ్ నాయనో అని అరుస్తూ ఉంటే ఈ కొండరాయి తెరుచుంది కదా, తెరుచున్న కొండరాయిలోంచి ఇతను ఎక్కడికి వెళ్ళొచ్చు, ఆ గొర్రెలకి ఒక పెద్ద దొడ్డి లాంటిది ఉంది కదా, ఆ దొడ్లోకి చేరిపోయాడు. చేరిపోతే ఇవి గొర్రెలు కాకుండా మనుషులు దొరకనప్పుడు వాడు ఏం చేస్తాడట, గొర్రెలు తింటాడు తన దగ్గర ఉండే, వాడు ఆహారం కోసమే అవన్నీ. గొర్రెను తిన్నాక అది వాటి చర్మాన్ని ఒక మూల పెట్టాడు, కొన్ని గొర్రె చర్మాలు ఉన్నాయి. ఈ ఫవారీస్ ఏం చేశాడు, అంత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మూల ఉన్న గొర్రె సంచి చర్మాలు చూడగానే ఓ చర్మాన్ని మీద కప్పుకుని ఆ గొర్రెల మధ్యలో ఉండిపోయాడు. వాడు కళ్ళు నులుపుకుంటూ లోపలికి వచ్చి తెలుసుకున్నాడు ఈ దొడ్లోకి వెళ్ళాల్సిందే కానీ వాడు బయటికి వెళ్ళే వీల్లేదు. ఆ గొర్రెల దొడ్లో చేయి పెట్టి ఇటా తడవటం మొదలుపెట్టాడు. ఒక్కో గొర్రె అని తడివి చూస్తున్నాడు. పట్టుకుంటారు పడితే వాడు, ఎందుకంటే సహజంగా నరమాంస భక్షకులకి ఆహారాన్ని గుర్తుపట్టే తెలివి ఉంటుంది. మనుషుల వాసన పట్టుకుంటారు. తడుగుతుంటే వీడు దొరకకుండా తప్పించుకున్నాడు. కానీ ఈ గొర్రెల మధ్యలో అట్లా ఇట్లా తప్పించుకుంటున్నాడు. వాడు చేయి చాపినప్పుడల్లా చేతులు తగులుతున్నాయి, గొర్రెలన్నీ అటు ఇటు పరిగెడుతున్నాయి. ఇతను దొరుకుతున్నాడు కానీ తప్పించుకుని చివరికి ఎట్లా కొట్లా దానికి ఒక చిన్న సందు ఉంది, గొర్రె పట్టదు అందులోంచి. వీడు మనిషి కాబట్టి ఇట్ట వంగుతాడు, అందులోంచి దాన్ని తోసుకుని బయటికి రాబోయేసరికి అలా ఆ బందెల దొడ్డి తాలూకు ఇది ఉంటుంది కదా దడి, అది విరిగిపోయి వీడు బయటపడంగానే ఎప్పుడైతే గొర్రె ఒకటి బయటికి దూకినట్టు తెలిసిందో ఆ వాడు కూడా, ఆ రాక్షసుడు కూడా వీడు వెనకాల పడ్డాడు. ఆ నరమాంస భక్షకుడు ఫవారీస్ వెనకాల పడ్డాడు. ఇక ఫవారీసు పరుగు తీసాడు. కానీ వాడు వెనకాల పరిగెత్తుకొచ్చేసాడు. గుడ్డిగానే కళ్ళు లేవు, కానీ కళ్ళు అంతా నెత్తురు గారిపోతోంది. అయినా సరే ఆ మనిషిని వదిలిపెట్టట్ల వాడు. ఒక ఏరు లాంటిది ఉంది అక్కడ, ఆ ఏరు దగ్గర ఫవారీసు దొరికిపోయాడు. దొరికిపోతే వాటి గొర్రె బొచ్చు ఉంది కదా, వాడు అట్లా పట్టుకునేసరికల్లా ఇతను ఏం చేశాడు, ఆ బొచ్చులోకి చేతులు దూర్చి ఉంచుకున్నాడు. తన మీద చేతులు బయటకు లాగేశాడు. లాగంగానే ఆ బొచ్చు వెళ్ళి వాడి చేతిలోకి వచ్చేసింది. వీడు ఒక్క ఉదుటిన గేట్లో పడిపోయాడు. వాడికి నీళ్లు భయం, ఆ రాక్షసుడికి. నీటిలోకి రాడు. నీళ్ళలోకి రాలేక అక్కడి నుంచినే పెద్దగా అరిచాడు, కేకలు పెట్టాడు. ఆ గొర్రె బొచ్చు అంతా చించి ముక్కలు చేసి విసిరేశాడు. ఫవారీస్ మాత్రం దొరకల. ఎందుకంటే అతనికి కనపడుతుంది, వీడికి కనపడదు. అదే కదా తేడా వాళ్ళిద్దరికి. ఎప్పుడైతే ఈ ఏట్లో పడ్డాడో ఇక అక్కడి నుంచి ఈదుకుంటూ ఇంకో పక్కకు పరిగెత్తాడు, వెళ్ళిపోయాడు. ఆ ఏరు దాటేశాడు. ఏటికి యువతల వీడున్నాడు, ఈ నరమాంస భక్షకుడు. ఇక వెళ్ళగా వాడికి ఒక ముసలాయన కనిపించాడు ఈ ఫవారీస్కి. ఎంత ముసలివాడు. ఆ ముసలివాడిని చూసేసరికల్లా ఎటా వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. అయితే అక్కడ ఒక నరమాంస భక్షకుడు ఉన్నాడు, వాడి కళ్ళు పొడి చేసి వాడి దగ్గర నుంచి పారిపోయి ఇచ్చాను. అంతకుముందు పడవ సింహం నోట్ల నుంచి బయటకు వచ్చానంటే, అబ్బో నువ్వు చాలా అదృష్టవంతుడివి, వాడిని తప్పించుకున్నావంటే మరీ తెలివైన వాడివి, మా దగ్గరుండి పని చేసి పెడుతూ కానీ నాకు అని పిలిచాడు. పొలంలో పని చెయ్యి, నీకు తిండి పెడతానన్నాడు. సరేనని ఒప్పుకుని వాడి వెనకాల వెళ్తే వాళ్ళ ఇంట్లో కూడా 3 మనుషులు ఉన్నారు లోపల. వాళ్ళు నరమాంస భక్షకులే. అయితే ముసలాడు ఎక్కువ తింటాడు, వాడికి ఒక పెళ్ళం ఉంది ముసిలిది, అది తిందు. అయితే ఈ ఫవారీస్ ఏం చేశాడు, ఆ ముసలమ్మ దగ్గర చేరి, నీకు కావలసిన పని చేసి పెడతా, నన్ను తిన్నివ్వద్దు, ఆ లోపల ఉన్న వాళ్ళంతా బక్కవాళ్ళు, వాడికి మాంసం తప్పిస్తే ఏం లేదు, నాకు బోల్డ్ అంత తెలివి ఉంది, నీకు పనులు చేసి పెడతానని దానికి అక్కడ పొలాలు దున్నటము, గింజలు పాతటము, కాయలు కోయటము, ఇట్లాంటి పనులు చేసి పెట్టాడు. దాంతో ముసలిది సరేనని వీడిని నా దగ్గర నుంచి వీడిని తినడానికి వల్ల కాదని మొగుడిని గట్టిగా చేసి పెట్టి, సరే అక్కడ కాస్త కొంచెం టైం కలిసి వచ్చింది కదా, వీడు మెల్లిగా అక్కడ అలవాటు పడ్డం మొదలుపెట్టాడు. రోజు పొలంలోకి వెళ్ళి అవి ఇవి తేవటం చేసి ఒకసారి ఏం చేశాడు, ఒక తేనె పట్టును చూశాడు. తేనె పట్టును చూసి ఓ ఇంత తేనెని ఇంత చుక్కలు పడుతుంటే ఒక చిన్న ఆకు దున్నెలోకి పట్టి తీసుకొచ్చి సాయంత్రం ఆ ముసలమ్మకి రుచి చూపించాడు. తన జీవితంలో ఎరగదు తేనె రుచి. ఎప్పుడైతే తేనె చూసిందో, ఆహాహా ఎంత బాగుంది, పట్టుకురా ఇది పట్టరా అంటే, ఇది నా ఒకటితోటి అవుతుంది అనుకున్నావా, 2 మనుషులు కావాలి, దానికి 2 కావాలి, ఇవి ఉన్నది కాదు, పొద్దునుంచి సాయంత్రం దాకా పడుతుంది, దీన్ని అక్కడెక్కడో ఇంకా ఉండుంటే, ఒక తేనె తుట్టు ఇక్కడ ఉందంటే దీనికి అవతలగా దిక్కులు చెప్తాడు, ఆ దిక్కుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి,
ఈ తాతను నాతో ఇచ్చి పంపించు, నేను చేస్తాను అన్నాడు. అనేసరికి సరే ఒప్పుకుంటే సరే వాళ్ళ దగ్గర కొన్ని కత్తి కటారు సామాన్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళు మొదటంతా వీడికి తాడు కట్టి తిప్పేవాళ్ళు. ఫవారిస్కి తాడు కట్టి వాడు ఆ తాడున్నంత మేరే తిరిగేలాగా కొంచెం నమ్మకం వచ్చాక వదిలిపెట్టారు. ఇప్పుడు ఏం చేశాడు, ఈ ముసలాన్ని వెంట పెట్టుకుని ఎక్కడికో తీసుకుపోయాడు. తీసుకెళ్ళి ఓ చోట తేనె పట్లు చూపించి కొంచెం తేనె రుచి చూపించి వాడిని చెట్టు కట్టేసి, నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తానని ఆ కొండ మీద నుంచి కిందకి దిగెళ్ళిపోయాడు సముద్ర తీరంలోకి. ఇక ముసలివాడు ఆ కొండ దిగి వచ్చి తన వెంబడబడి తన పట్టుకునే ఛాన్స్ లేదు. ఛాన్స్ లేకుండా వాడిని ఇంటి నుంచి దూరంగా తీసుకొచ్చేసాడు. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి వీడి తప్పించుకుంటే మొగుడు పెళ్ళాం ఇద్దరు కలిసి వెంబడబడేవాళ్ళు. పెళ్ళాం అక్కడెక్కడ ఉంది, సాయంత్రం తేనె తెస్తారని అది హాయిగా కూర్చుంటుంది దాని దారిని. అది ముసలాడు ఇక్కడ కట్టేసి ఉన్నాడు ఈ ముసలతను. ఇంకా ఇతను వెళ్ళేది వచ్చేది లేదు, ఏం లేదు. కొండ దిగేసి సముద్ర తీరానికి పరిగెత్తాడు. ఇతను ఈ ప్లాన్ ఎప్పుడు చేశాడు, సముద్రం మీద దూరంగా అతనికి ఒక ఇది కనపడింది. ఆ ఓడ ఈ దిక్కుకే వస్తుందని తెలుసుకుంది. ఈ ప్లాన్ చేసి ఆ ఓడ ఇటువైపుకి వచ్చే సమయానికి దిగెళ్ళిపోయాడు కిందకి. ఇతను నావికుడు అవ్వటం వల్ల ఇది కుదిరింది. ఎన్ని రోజులు గడిచిపోయాయో ఈ గొండాటనలో పాపం. తీరా అక్కడికి వెళ్ళి ఈ బట్టలు వాడికి అతను నడువుకు ఒక ఎర్ర బట్ట ఉందిగా ముందు నుంచి ఉంది, ఆ ఎర్రటి బట్ట ఊపేసరికల్లా వాళ్ళు ఒక పడవాళ్ళు ఆ ఓడవాళ్ళు ఎవరో మనిషి ఇక్కడ పిలుస్తున్నాడని వాళ్ళకి తెలుసు. ఈ ద్వీపాల్లో నరమాంస భక్షకులు ఉంటారు. ప్రయాణాల్లో దిగబడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండిపోతే మా నరమాంస భక్షకులు తినేస్తారు. వాళ్ళకి ఇట్లా నాగరికుల్లాగా తెలివైన ఐడియాలు ఉండవు. ఓకే, వాళ్ళు గుర్తుపడతారు. ఈ బట్ట ఎగరేసాడంటే వాడు నాగరికుడు, వాడికి తెలుసు ప్లాన్, అందుకే వస్తారు. వచ్చి ఇతన్ని ఎక్కించుకున్నారు. ఎవరు ఏమిటి అన్నీ కనుక్కుని ఆశ్చర్యపోయారు. అదేంటి నువ్వు అప్పుడెప్పుడో ఎన్ని నెలల క్రితం చచ్చిపోయావని వార్త వచ్చింది, బతికే ఉన్నావు, బాగానే ఉన్నావే. తలకాయ ఎంత నేర్చిపోయింది ఇతనికి. ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ చావుని దగ్గర నుంచి చూడ్డాలు, నరమాంస భక్షకులు, చస్తున్నావని ఏడ్చేవాళ్ళు, అదే కదా పనులు, పాపం నడక, తలంతా నేర్చిపోయింది. చివరికి ఎట్లా గొట్లా కొన్ని నెలలకి తన అదృష్టం కొద్దీ ఈ ఓడ బస్రాకే వెళ్తాం. నెల రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత బస్రా చేరాడు. ఇతను ఊళ్ళోకి నడుచుతుంటే ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఓరిని ఫవారిస్ బతికే ఉన్నాడని. ఇల్లు చేరాడు. భార్య పిల్లలు కూడా ఆశ్చర్యపోయారు. అబ్బో ఎట్టా వచ్చావు ఏమిటి అని కనుక్కున్నారు. సరే ఒక నెల 2 నెలలు బాగా విశ్రాంతి తీసుకున్నాడు. డబ్బులు బోళ్ళు చేరినాయి వీళ్ళ దగ్గర. మామూలుగా డబ్బు ఉంది కొంత. వాళ్ళు మొదట వాళ్ళు 50% హాయిగా ఉన్నారు. 2 నెలలు విశ్రాంతి తీసుకుని మెల్లిగా అప్పుడే సముద్ర తీరానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఈ తలకాయ నేర్చిపోయింది. మొదట అతను ఎట్లా ఉండేవాడు, హట్టాకట్టగా పైలా పచ్చీసుగా జమాన్ లాగా మంచి హటాకట్టగా ఉండేవాడు. తలకాయ నల్లగా ఉండేది. ఈ ప్రయాణాలు ఈ గోల్లో జుట్టంతా తెల్లబడిపోయింది. మనిషి కొంచెం ఒడిలిపోయాడు. ఈ సముద్ర తీరంలో కూర్చుంటే మొట్టమొదటి ఏ ముసలివాడైతే వీళ్ళని తీసుకెళ్ళాడో వాడు కనపడి ఇక్కడ పెద్ద నావికుడు ఎవరు అని అడిగితే ఇదిగో ఈయనేనండి అన్నారు. పేరు ప్రస్తావన రాల. ఇతను మాత్రం గుర్తుపెట్టాడు, ఫవారిస్ గుర్తుపెట్టాడు ఆ ముసలాయన అన్నాడు, నాకు 3 నెలల పని ఉంది, మరి పడవని అద్దెకి తీసుకుంటాను, నాతో వస్తావా అని అడిగాడు. సరే వస్తానన్నాడు. వస్తానని ఆయన మర్నాడు పొద్దున ఒక బానిసని ఒక మోపెడు గోన్ సంచుల్ని తీసుకుని పడవ మీదకి వచ్చాడు. మళ్ళీ యథాప్రకారం మొదట్లో ఎక్కినట్టే పడవ ఎక్కి వెళ్ళారు. ఎక్కెళ్తే బాగా ప్రయాణం చేసి సముద్ర మధ్యంలోకి వెళ్ళాక ముసలాయన చెప్పాడు, నేను ఒక వ్యాపారస్తుడిని, ఫలానా ఒక చోట లంకలో ముత్యపు చిప్పలు ఉన్నాయి, చెరిసగం నీ జీవితం నా జీవితం సెటిల్ అయిపోతుంది, అక్కడికి వెళ్దాం, నువ్వు బలవంతుడివి కుర్రాడివి నాతో రా అంటే సరేనని ఒప్పుకున్నాడు. ముసలతనే ఆ లంకకి తీసుకెళ్ళాడు. ఫవారిస్కి తెలుసు ఆ లంక ఎక్కడుందో, అయినా సరేనని ఒప్పుకున్నాడు. ఆ లంక మీదకి వెళ్తే బానిస చేత సంచులన్నీ మోయించుకుని ఇద్దరు లంకలోకి దిగారు పడవ కట్టేసి. లోపల దాకా వెళ్ళాక ఒక కుడివైపుకి తిరిగాక పెద్ద పెద్ద గోతులున్న ఒక ప్రదేశాన్ని చూపించాడు ముసలతను. ఈ గోతులోకి దిగిన ఆయన బోల్డని అద్భుతమైన ముత్యపు చిప్పలున్నాయి, చక్కగా నీ జీవితము నా జీవితము ఇద్దరి జీవితము సెటిల్ అయిపోతుందని చెప్పాడు. ఫవారిస్ అన్నాడు, నేనేనాడు గోతులో దిగిన వాడిని గాను, నీకే సహాయం కావాలన్నా చేస్తా,
నువ్వు దిగు, అసలు దిగి చూపించు నాకు. ఆ గోతులో దిగటం ఏమిటో తెలీదు. నువ్వు నన్ను పడవ తెమ్మన్నావు కానీ గోతు మాట ముందే చెప్తే ఎవరినైనా స్నేహితుడిని తెచ్చేవాడిని. నువ్వు చెప్పలేదుగా అక్కడ. పడవ మీదకి ఎక్కాక ఇక్కడ దిగాక చెప్తున్నావు గొయ్యి మాట. నాకు తెలీదు, నేను ఏనాడు దిగల. నిత్యం లేనిదే దిగలేను అసలు నేను. ఇదేమో తాడుచ్చుకుని దిగాలి, తాడు పట్టుకు కిందకి దిగాలి. పైగా నువ్వు సన్నటి వాడివి, నేనేమో బలశాలిని. నన్ను నువ్వు ఎట్టా దింపుతావు? నిన్నైతే నేను ఈజీగా దింపుతా, ఈజీగా లాగుతా కూడా. నువ్వు దిగు, నువ్వు దిగని ముసలాతన్ని బలవంత పెట్టాడు. ఈ ముసలాతను అన్నాడు, సరే ఓ గోతులో నేను దిగుతా. నన్ను చూసి రెండో గోతులో నువ్వు దిగుతావా అన్నాడు. తప్పకుండా దిగుతాను, ముందు నువ్వు దిగమన్నాడు. పవారిస్ ఏం చెప్పాడు, నువ్వు దిగు, చూపిస్తే నాకు అనుభవం వస్తుంది కదా. అవును అనేసరికి సరే ముసలాతను ఒప్పుకొని గట్టిగా కట్టుకుని తాడు పుచ్చుకొని గోతులోకి దిగాడు. దిగితే పూలని ముత్యపు చిప్పలని ఆ గోతుల్లోకి ముత్యాలు ఆయిస్టర్స్ వస్తాయట. ఆ గోతులు అందుకు తవ్వి పెట్టారు, సముద్రంలోంచి ఇక్కడికి ఊరతాయి అవి. అదేలే ఆల్చిప్పలు లాంటివి. ఇక ముసలివాడు తోడడం మొదలుపెట్టాడు. ఒక 20-30 బకెట్లు వచ్చినాయి పైకి. ముసలివాడు వగరుస్తూ చెప్పాడు, నా వల్ల కాదు, ఇంకా నేను ఇంకా చేయలేను, నేను ముసలివాడిని, అశక్తుడిని, నన్ను పైకి లాగే. ఎన్ని వచ్చినాయో అన్ని వచ్చినాయి. నువ్వు దిగుతానంటే రెండో దాంట్లో దిగు, నువ్వు దిక్కపోయినా పర్వాలే, సగం వెళ్ళిపోదాం. నన్ను పైకి లాగు, నన్ను పైకి లాగు అని పిలిస్తే పవారిస్ అన్నాడు, లాగేనా నిన్ను, లాగుతాను. ఇది వరకు నువ్వు నన్ను లాగేవు కదా, నన్ను గోతులో దింపి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు ముసలినక్క నువ్వు. నాకేదో నా పిల్లల అదృష్టం బాగుండి నేను బతికొచ్చాను, యువకుడిని, నాకు ఇంకా బతికేందుకు ఒకళ్ళే, నువ్వు ముసలాడివి, నీకెందుకు? సంవత్సరం క్రితం నన్ను ఈ గోతులో దింపి చావుకి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నువ్వు అక్కడే ఉండు, నేను నిన్ను బయటికి లాగేది కళ్ళ అని చెప్పి, ఆ బానిసకి భాష రాదుగా, ఇవన్నీ ఎత్తి మనం వెళ్ళిపోదాం అది అని చెప్పి ఆ ముసలివాడిని అక్కడే వదిలేసి, నీకేమైపోతాడు వాడు, వీరు కాదు తవ్వుకుని వచ్చాడు, ముసలివాడి వల్ల అవ్వదు, పైగా ఇవన్నీ తోడి వాడి దుంప దిగిపోయింది అని చెప్పేసి ఆ ముత్యపు చిప్పలన్నీ తీసుకుని ఆ బానిసని వెంట పెట్టుకుని తన పడవ దగ్గరకు వచ్చేసాడు. వెనక్కి వచ్చేసాడు బస్రా నగరానికి. బానిసకి డబ్బులు ఇచ్చి పంపించేశాడు. వాడు కేవలం ఏంటంటే వస్తువులు మోయడానికే వచ్చాడు. ఈ తెచ్చిన ముత్యపు చిప్పలు మామూలు కాదవి, ఎంత అద్భుతమైన ముత్యాలు వచ్చినాయో వాటిలలోంచి. ఇతను ఎక్కడి నుంచి తెచ్చాడో బస్రాలో ఎవ్వరికీ తెలియదు. ఆ ముత్యాలు అమ్మి తన దగ్గరున్న సంపదకి 4 రెట్లయిందట వాటితోటి సంపాదన. ఆ తర్వాత అతను ఎప్పుడు మళ్ళీ పడవెక్కల. అదే అతని ఆఖరి ప్రయాణం. భగవంతుడు నాకు చావును చూపించి మళ్ళీ సంపాదించేందుకు, పగ తీర్చుకునేందుకు నాకు అవకాశం ఇచ్చాడు. ఇక మళ్ళీ నేను ఇంకే చెయ్యను ఈ సాహసం అని చెప్పి ఒట్టు పెట్టుకుని హాయిగా వ్యాపారం చేసుకుంటూ బస్రా నగరంలోనే ఉండిపోయాడు బస్రా నావికుడు అబ్దుల్ ఫవారిస్ కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.